ప్రియమైన దేవుడి బిడ్డలారా, దివ్య మందసం అనగా దేవాతి దేవుణ్ణి మోసిన మరియ తల్లి. ఆ తల్లి గర్భము నుండి ఈ ప్రపంచానికి రక్షకుడు పుట్టి ఉన్నాడు. వర్డ్ బికేమ్ ఫ్లెష్. దేవుడు మానవుడై మన మధ్య నివసించెను. యోహాను సువార్త 1:14. ఆ తల్లి గర్భము ద్వారా, ఆ తల్లి పరిశుద్ధత ద్వారా రక్తాన్ని మాంసాన్ని పునికి పుచ్చుకొని పుట్టిన పరిశుద్ధుడే మన బాలయేసు. సమూయేలు 2వ గ్రంథము 6వ అధ్యాయంలో మనం చూస్తూ ఉన్నాము. మందసముని యెరూషలేముకి తీసుకొని వస్తూ ఉన్నాడు మహారాజైన దావీదు. 30,000 మంది వీరులను ఎన్నుకొని ఫిలిస్తీన్ల పట్టుబడింది. దేవుడి యొక్క సన్నిధి మందసములో ఉంది. దేవుడే మరియ తల్లి గర్భములో ఉన్నాడు కొత్త నిబంధనలో. కాబట్టి ఆ మరియ తల్లిలో ఎవరయ్యా ఉంది అని చూస్తే, పాత నిబంధనలో ఉన్న మందసంలో ఏముందయ్యా అని మనం చూస్తే, అహరోను పుష్పించిన కర్ర అనగా యాజకత్వం. యాజకుడు మన యేసుప్రభుల వారు. అదే విధంగా 10 ఆజ్ఞల 2 పలకాలు అంటే 2 ఆజ్ఞలు. ఆ దేవాదేవుడు దేవుణ్ణి ప్రేమించు, నిన్ను నీవుగా ప్రేమించుకున్నట్లే పొరుగు వారిని ప్రేమించు అని క్రోడీకరించున్నారు. 3వదిగా మన్నా. ఆనాడు ఇజ్రాయెల్ ప్రజలు కేవలం మన్నాని మాత్రమే తిన్నారు. దేవదూతల ఆహారం అని కీర్తనాకారుడు పలుకుతున్నాడు. ఆ ఆహారము కాక ఇప్పుడు దేవుడి ఆహారము, పరలోకము నుండి ఈ లోకానికి వచ్చిన ఆహారము నేనే అని, జీవాహారము నేనే అని యేసుప్రభుల వారు యోహాను సువార్త 6వ అధ్యాయం 35-48 వచనాల్లో చెప్తూ ఉన్నారు. కాబట్టి ప్రియమైన